వాల్యూస్ తో కానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎస్ భరత్, గుడ్ ఈవినింగ్. సో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ని గంటన్నర పాటు విచారణ చేశారు. సో అసలు దీని మీద ఎంత సీరియస్నెస్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా కేసీఆర్ హరీష్ రావు కూడా విచారిస్తారంటున్నారు. సో ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏం బయటకు వస్తుంది, జెన్యూన్ గా ఇది వెళ్తుంది అంటారా? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీ వేశారు, జ్యుడిషియల్ కమిషన్. ఓకే. సో అందులో భాగంగా 113 మంది ఇప్పటి వరకు విచారించారు. 113 మంది, ఇప్పుడు కేసీఆర్ తో కలిపితే 115 మంది, ఇంకా లాస్ట్ కేసీఆర్ నేను అనుకుంటున్నా. సో ఈ కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారణ సాగింది. 1.5 అవర్ అంటే రావడం పోవడం అవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ ఓపెన్ హియరింగ్. ఒక మీడియా కెమెరాలు పెట్టడం కాకుండా మీడియా ప్రతినిధులు కూడా లోపలే ఉన్నారు. సో ఆయన ఏం ప్రశ్నలు అడిగారు, ఏం జవాబు చెప్పారు, అది కొంత మనం చెప్దాం. ఒకటేంటంటే మొత్తం 19 ప్రశ్నలు వేసింది కమిషన్. ఆయన చెప్పిన తర్వాత లాస్ట్ లో ఈటెల రాజేందర్ కు థ్యాంక్స్ చెప్పారట పినాకి చంద్ర ఘోష్. అంటే అంత బాగా సపోర్ట్ చేశారు. అంటే ఎస్, అంటే ఓపెన్ గా జవాబు చెప్పినందుకు ఈ సాటిస్ఫైడ్ అన్నట్టు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే. నార్మల్ గా థ్యాంక్స్ ఫంక్షన్ కు వస్తే థ్యాంక్స్ చెప్పినట్టు ఆయన థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పారట. ఆ విషయం ఈటెల్నే నాకు చెప్పారు, నేను ఏం జరిగింది విచారణ అన్నప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యారు, అందుకని నాకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని కూడా చెప్పారు, మా విచారణకు అటెండ్ అయిందని చెప్పి. సో సాక్షిగా అటెండ్ అయ్యారు. సో మొత్తం ఆయన చెప్పిన దానిలో ప్రముఖంగా ఏంటంటే ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు, ఇది అందరూ తెలిసిన విషయమే. ఆర్థిక మంత్రిగా 2014 నుంచి 2018 నవంబర్ వరకు, అంటే కేసీఆర్ 6 నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. సో అంటే 4.5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సో ఆ విషయం అడిగారు. తర్వాత